Sharing my screen. Please go on mute if you are not talking. Okay. Like టుడే సెషన్ ఏంటంటే బేసిక్గా జావా డెవలపర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి, రైట్? ఐ మీన్ స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, హైబర్నెట్, జేపీఏ హైబర్నెట్, SQL or NoSQL, and cloud technology. Cloud means any AWS, something like etc. GCP, Cloud, something like that. This is Java backend developer అవ్వాలండి. Java backend developer. ఓకే. అసలు ఫస్ట్ మనం జావా బ్యాక్ఎండ్ డెవలపర్ అంటే ఏంటి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, జనరల్గా ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం వర్క్ చేస్తాం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. మనకి బేసిక్గా ఈ స్ప్రింగ్ బూట్ వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే నవేడేస్ ఇది చాలా పాపులర్గా ఉంది. స్ప్రింగ్ బూట్ అనేది మెయిన్గా ఈ స్ప్రింగ్ బూట్ అనేది ఎవ్రీ ప్రాజెక్ట్లో మనకి యూజ్ చేస్తున్నాం జావా ప్రాజెక్ట్లో. సపోజ్ ఇప్పుడు మీరు డైలీ ఏ దానిలో చూసుకున్నా, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదో చూసుకున్నా, డైలీ మీరు యూజ్ చేసే దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్తో మనం కొలాబరేట్ అవుతుంటాం, రైట్? నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కొన్ని చేశానమాట. దీన్ని ఏమంటున్నా అంటే డొమైన్ అప్లికేషన్స్ అంటారు. లైక్ యు ఆర్ వర్కింగ్ ఇన్ సంథింగ్ ఇన్సూరెన్స్, అంటే ఇన్సూరెన్స్ దట్ టు ఏ డొమైన్లో, లైక్ అంటే ఇండియాలో కానీ అవుట్ ఆఫ్ ది వరల్డ్లో మొత్తం మీద వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ అవైలబుల్, రైట్? ఫస్ట్ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్కి దిస్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ అంటాం మనం, జనరల్గా డొమైన్ అంటుంటాం. ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నాం అంటే సపోజ్ ఇక్కడ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, దీంట్లోకి వెళ్ళి లైఫ్ ఇన్సూరెన్స్ అని అడిగా. బేసిక్గా ఇక్కడికి వెళ్తాం అనుకోండి, ఇస్ ద లైఫ్ ఇన్సూరెన్స్, రైట్? ఈ లైఫ్ ఇన్సూరెన్స్ దీంట్లో, రైట్, ఇక్కడ మనం ఇది ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మనం చూస్తున్నాం, రైట్? అంటే ఇది బ్యాక్ ఎండ్లో మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు అనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే అవన్నీ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంటారు, రైటా? బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంటే ఏంటి చూడండి, మీకు సమ్ సెట్ చేయొచ్చు ఇక్కడ, రైట్? స్కిప్ ద మెయిన్ మెనీ కంటెంట్, వాట్సాప్తో ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, మొబైల్ చేయొచ్చు, మీ బ్రాంచ్ లొకేషన్ సర్వీస్ అంటే మీరు ఎనేబుల్ చేశారనుకోండి లొకేషన్, ఇది ఎనేబుల్గా ఇది ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, రైట్? ఈ డేటా అంతా మనకి బ్యాక్ ఎండ్ చూడండి, ఇక్కడ పేజ్ నేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రైట్? అంటే ఇది అంటే 100 పేజెస్ చూపించుకున్నా మనకి ఎన్నెన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాటి అడ్రస్ ఏంటి, వాటి పిన్ కోడ్ ఏంటి, డిఫరెంట్గా మనకి బ్రాంచ్ లొకేటర్ నుంచి వస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ యుఐ అప్లికేషను, బేసిక్గా ఎనీ అప్లికేషన్ అంటే నేనేమున్నాను ఫస్ట్ ఇక్కడ ఇన్సూరెన్స్ వెబ్సైట్లో ఉన్నానన్నమాట. ఈ ఇన్సూరెన్స్ వెబ్సైట్ ఏం చేస్తుంది, బేసిక్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ అంటే దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి మనకి. అబౌట్ ఉంది, ప్రొడక్ట్స్ వాళ్ళు ఏమి ఇస్తారు, ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇస్తారు, రైట్? పర్సన్ పెన్షన్ ప్లాన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్గా ఇది ఒక బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ బిజినెస్కి మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి 2 ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, సెకండ్ వన్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. గోపి, యు ఆర్ ఫాలోయింగ్, రైట్? ఓకే. ఇప్పుడు మనకి ప్లీజ్ గ్రౌండ్ మ్యూట్, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, రైట్? ఈ ఫ్రంట్ ఎండ్లో మనం ఏదైతే అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత చూస్తాం అది మొత్తం ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి కాల్స్ వెళ్ళాలంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్తో కావాలి అంటే మస్ట్ అంటే మనకి ఏం కావాలి, ఒకటి ఏపీఐస్ అనేవి కావాలి,
అంటే ఏపీఐస్ అనేది మనకు కావాలన్న కంపల్సరీగా. ఇప్పుడు చూడండి ఏపీఐస్ అంటే ఎలా డెవలప్ చేస్తాం, ఏ విధంగా డెవలప్ చేస్తాం అనేది అది మనం స్ప్రింగ్ బూట్లో చూసుకుంటాం జనరల్గా, రైట్. మనం ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే జనరల్గా జావా డెవలపర్ అనే, ఇప్పుడు ఏదైనా జావా డెవలపర్ మనం వెళ్ళామంటే కంపెనీల్లో మనం ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తాం అంటే అది ఇన్సూరెన్స్ డొమైన్లో ఏ అప్లికేషన్ అయినా కావచ్చు. ఐ మీన్ నేను ఇక్కడ ఇండియాలో ఏమేమి ఉన్నాయి ఇన్సూరెన్స్, ఎల్ఐసి, మ్యాక్స్ లైఫ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాను. బట్ మీరు అమెరికాలో చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఎల్ఐసి కంపెనీస్ ఉంటాయి, లైఫ్ కానీ ఇన్సూరెన్స్ కానీ, వాటికి మీరు వర్క్ చేస్తారు. అంటే ఈ బిజినెస్ కానీ దీనికి తగ్గట్టు మీరు కోడ్ రాసుకుంటారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి సింపుల్ యూస్ కేస్ తీసుకుంటాను నేను. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే ఎన్ని ఏపీఐస్ కాల్ చేస్తుందో ఎలా తెలుస్తుందంటే మీరు ఒకసారి ఇలాగా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ అని ఇచ్చారంటే నీట్గా మనకి ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉంటాయండి. బేసిక్గా ఎలిమెంట్స్, కన్సోల్, సోర్సెస్, రైట్, సోర్సెస్. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్తే మీరు జస్ట్ ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ. ఓకే, ఇట్ ఈస్ మూవింగ్ టు అనదర్ ప్లాన్. ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇల్లారా, ఇక్కడ మీరు జస్ట్ ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ అన్నారు, బై ఆన్లైన్ ఉన్నారు కదా, న్యూ పేజ్కి వెళ్తుంది ఇది. ఓకే, వీఆర్ నాట్ ట్రాకింగ్ హియర్, చేయలేము. ఓకేనా, ఇక్కడ మీరు జీవన్ ఉత్సవ్ అని ఇచ్చారండి. ప్లాన్ కంటే నెక్స్ట్కి వెళ్తుందా, ఒక్క నిమిషం. సరే, ఇక్కడ అబౌట్ అజ్ హిస్టరీ అని క్లిక్ చేశారు. ఏమైనా ఏపీఐ కాల్ అయిందా? లేదు, ఇది స్టాటిక్ పేజ్ అనమాట. డైరెక్ట్గా దీంట్లో ఉండే కంటెంట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఇది బై ఆన్లైన్ ఉన్నారు. ఓకే, సారీ సారీ, ఇక్కడ చూడండి మీరు బై ఆన్లైన్ అన్నారు, హిస్టరీకి ఒక ఏపీఐ కాల్ అయిందండి. సారీ, మై బ్యాడ్. హిస్టరీ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఒక ఏపీఐ కాల్ అయింది బ్యాక్ ఎండ్, అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఒక కాల్ వెళ్ళింది. ఆ కాల్నే మనం ఏపీఐ కాల్స్ అంటాం జనరల్గా. ఓకేనా, వెళ్ళిన తర్వాత వెళ్ళి డేటా తీసుకొని వచ్చింది. డేటా ఏది తీసుకొని వచ్చింది? ఇది గెట్ కాల్. అంటే గెట్ అంటే మనం ఏం చేస్తాం జనరల్గా రెస్ట్ ఏపీఐలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రిక్వెస్టెడ్ యూఆర్ఎల్. ఎల్ఐసి నుంచి వెబ్ గెస్ట్ 1 నేను గెస్ట్గా లాగిన్ అయ్యి హిస్టరీ ట్యాబ్ క్లియర్ చేస్తే గెట్ అనే మెథడ్ కాల్ చేసింది. స్టేటస్ కోడ్ సక్సెస్. ఓకే, రిమోట్ అడ్రస్ అంటే ఈ సైట్ అడ్రస్ ఏంటి, మళ్ళీ దానికి సంబంధించిన రిక్వెస్ట్ హెడర్స్, ఏజ్, రెస్పాన్స్ హెడర్స్, కుకీస్ ఏమైనా స్టోర్ చేసి ఉన్నారా, మ్యాక్సిమం ఎంత టైంలో ఉంటాయి, ఏమైనా యూఐ సంబంధించినవండి. మనం బ్యాక్ ఎండ్లో అయితే ఒక ఏపీఐ అనేది మనకు కాల్ అయిందని ఇక్కడ తెలుస్తుంది జనరల్గా, రైటా. నెక్స్ట్ ఇంకోటి కాల్ అయిందండి. ఇంకోటి ఏంటంటే బై ఆన్లైన్ అన్నాను కదా, దీనికి సంబంధించిన ఒక ఏపీఐ కాల్ అయింది. ఓకేనా, రిక్వెస్టెడ్ యూఆర్ఎల్ ఇలా సేమ్ ఇలాగ అనమాట. ఓకేనా, నెక్స్ట్ కలెక్ట్, దీనికి ఒక ఏపీఐ కాల్ అయింది, పోస్ట్ ఏపీఐ కాల్ అయింది. అంటే ఇక్కడ ఏమంటున్నాం మనం బేసిక్గా అప్లికేషన్లో మీరు లాంచ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మనం ఎండ్ యూజర్ అంటాం, రైట్. ఐఎమ్ ద ఒక యూజర్ అనమాట. మీరు ఒక యూజర్ కావచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎల్ఐసికి ఐ మీన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ఎల్ఐసి. ఓకేనా, నెంబర్ ఆఫ్ కస్టమర్స్, కౌంట్ ఆఫ్ ది కస్టమర్స్. ఓకే, కౌంట్ ఆఫ్ ది ఎల్ఐసి కస్టమర్స్. చూడండి 290 మిలియన్, అంటే 290 మిలియన్ అనే రికార్డ్స్ అనేటివి ఇది ఉందన్నమాట. మీరు 290 మిలియన్స్ పాలసీ హోల్డర్స్ యాజ్ ఆఫ్ 2019. బేసిక్గా ఇయర్ టు ఇయర్ కొంతమంది పాలసీస్ ల్యాప్ అయ్యేసి ఉంటాయి కాబట్టి కౌంట్ అనేది మోర్ ఆర్ లెస్ అటు ఇటు ఉంటుంది. లైక్ ఇది చూడండి, ఇక్కడ టోటల్ ఫండ్ ఎంత ఉంది, టోటల్ వాల్యూ ఆఫ్ ది సోల్డ్ పాలసీస్ ఎన్ని సోల్డ్ అయ్యాయి అని వాటి యొక్క స్ట్రాటజీస్ కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అది కానీ మీరు ఇక్కడ సైట్లో తీసుకోవచ్చు. అంటే మీకు అర్థమైంది ఇప్పుడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు మనం ఎల్ఐసి ఒకటి చూసాము. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి దానికి వెళ్దామండి, మ్యాక్స్ లైఫ్ అంటున్నాం, రైటా.
మ్యాక్స్ లైఫ్ అంటే ఏమవుతుంది? ఒక్క నిమిషం అండి. ఇంకోటి మ్యాక్స్ లైఫ్ నుంచి కానీ మనం పాలసీ తీసుకోవచ్చు. ఇది ఒకటి. ఇదేంటిది? ఇది దీనికి కస్టమర్స్ ఉంటారండి. మనం చూడండి ఇక్కడ. అంటే మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజు, మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేమ్ క్యాలిక్యులేట్ నవ్ అని కొడితే ఒక ఏపీఐ కాల్ అవుతుందండి. జస్ట్ చూద్దాం అక్కడ. శ్రీనివాస్, డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఆర్ యూ ఎన్ఆర్ఐ? నో. మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్. ఓకే, యాన్యువల్ ఇన్కమ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఐ. ఓకే, ఓకేనా? వెళ్ళాను. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ అని నవ్ అని ఇచ్చాను. ఇక్కడ ఏమైనా ఏపీఐ కాల్ అయిందండి? ఏం కాలేదు కదా. క్యాలిక్యులేట్ అని ఇచ్చానంటే ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ ఒక లీడ్ వచ్చినట్టు ఉంది. అంటే లీడ్కి పోస్ట్ ఏపీఐ కాల్ అయింది. అంటే ఏంటి, ఇక్కడ పోస్ట్ ఏపీఐ ఎందుకు కాల్ అయింది ఏంటి అనేది తర్వాత చూస్తానండి మనం. ఇప్పుడైతే మనకు అవసరం లేదు. జనరల్గా నేను ఏం చెప్తాను అంటే బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఎలా కమ్యూనికేట్ చెప్తాను. ఒక కొటేషన్ వచ్చింది, రైట్? ఇదిగో డెస్క్టాప్లోంచి వెళ్ళింది, గెట్ చేసుకుంది డేటా. గెట్ చేసుకుని మనం శాలరీడ్ ఎంప్లాయీస్ ఇంకా డేటా పాస్ చేసే కొంది మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ లీడ్ వెళ్ళింది. పోస్ట్ అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎంటర్ చేశారో డేటా, ఆ డేటా అంతా మీరు ఏదైతే ఇప్పుడు ఎంటర్ చేశారో డేటా, ఆ డేటా అంతా మనకి ఎక్కడికి వెళ్ళింది? సర్వర్కి వెళ్ళింది. కాబట్టి కొత్త రికార్డ్ ఒకటి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, అంటే మీరు ఇచ్చిన డేటాతో ఒక లీడ్ అనే ఏపీఐ కాల్ అవుతుంది. దానికి ఏం ఎక్స్పెక్ట్ చేయరండి, మనం ఇచ్చిన డేటానే వెళ్ళిపోతుంది మొత్తం. అది ఎలా వెళ్తుందంటే అది మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్లో చూసుకుందాం. రిక్వెస్ట్ బాడీ, రెస్పాన్స్ బాడీ అంటుంది. ఒక కొటేషన్ ఇచ్చింది జేసన్లో. మళ్ళీ గెట్ తీసుకొని అది ఏమంటుందంటే గెట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, రిక్వైర్డ్ ఫీల్డ్ టు డీటెయిల్స్ ఫర్ యువర్ కవరేజ్. యువర్ ఏ మెయిల్, టొబాకో నికోటిన్ ఏమన్నా ఉందా, ఆక్యుపేషన్ ఏంటి, శాలరీడు, యువర్ ఏ గ్రాడ్యుయేట్. అంటే మళ్ళీ ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను కంట్రోల్ షిఫ్ట్ ఐ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఓకే, లెట్స్ సే చెక్ కవరేజ్ అంటున్నా. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ టైప్ ఇట్ రైట్, మీరు ఏదైనా చేశారనుకోండి, ఇక్కడ ఏపీఐ బ్యాక్ ఎండ్లో కాల్ అవుతుంది. పుట్ ఏపీఐ కాల్ అయింది. ఆ తర్వాత డిస్పాచ్ చూడండి ఇక్కడ, అంటే గెట్ ఏపీఐ కాల్ అయింది. ఇక్కడ కలెక్ట్ ఏపీఐ అంటే గెట్. ఇక్కడ గెట్ అంటే ఏంటి, మీరు ఇచ్చిన డేటా బట్టి బ్యాక్ ఎండ్లో ఒక యాక్షన్ అనేది జరిగి మీకు సంబంధించిన చూడండి ఇక్కడ లైఫ్ కవరేజ్ మీకు ఎంత వచ్చింది, మీ ప్రీమియం టెన్యూర్ ఎంత, ఎంతవరకు పే చేస్తారు, మీ కిని బెనిఫిట్స్ ఏంటి, తర్వాత మీరు ఇచ్చేది ఇది చూడండి ఇక్కడ. మీరు చూడండి నీట్గా ఒక టేబులర్ ఫార్మాట్లో ఇచ్చేస్తుంది. చూడండి ఇక్కడ, అంటే దీనికి సంబంధించిన మా కస్టమర్స్ ఆల్రెడీ ఎవరైతే తీసుకుని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎలా వస్తున్నారు చూడండి ఇక్కడ. అను అగర్వాల్, వరుణ్ నీమా అనే వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. ఈ తీసుకొని ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క ఎలా హ్యాపీ అయ్యారు. ప్రొసీడ్ అయితే మళ్ళీ ఇంకొక ఏపీఐ కాల్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. చూద్దాం ఉండండి. కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఇచ్చారంటే మీకు ఇది నీట్గా నెట్వర్క్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఏం ఏపీఐస్ కాల్ అవ్వలేదు కదా, రైట్? వెన్ యూ ప్రొసీడ్, రైట్, ఇక్కడ చూడండి ప్రొసీడ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నీట్గా ఆర్ యూ డయాబెటిక్. ఇక్కడ చూడండి ఒక పుట్ ఒక లీడ్లో ఒక సంథింగ్ లీడ్ నెంబర్ కానీ, తర్వాత ఇక్కడ చూడండి ఈ పుట్ కాల్ అయింది, డెస్క్టాప్ నుంచి వచ్చింది, డిస్పాచ్ యూజర్ అంటుంది. అవునా, డిఫరెంట్ ఏపీఐస్ కాల్ ఓవర్ చేసుకుంటా ఉన్నాయి. చూడండి సింపుల్. మనం ఏంటంటే ఒక పేజ్తో వర్క్ చేసే దానికి మనం చూడండి ఇక్కడ ఒక పేజ్తో వర్క్ చేసేదానికి ఎన్ని ఏపీఐస్ బ్యాక్ ఎండ్లో కాల్ అవుతున్నాయండి. ఇప్పుడు మీరు ఏపీఐస్ అంటే ఏంటి అవన్నీ చాలా చూసుకుందాం. అంటే ఈ అప్లికేషన్ మనం డెవలప్ చేసేదానికి బ్యాక్ ఎండ్లో ఫస్ట్ మనం ఈ టెక్నాలజీస్ కానీ నేర్చుకున్నామంటే ఈజీగా మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ అయిపోవచ్చండి. డ్యామ్ షూర్ చాలా ఈజీగా ఉంటుంది రియల్ టైంలో. బట్ ఏంటంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ లేక భయపడుతూ ఉంటామండి. బేసిక్గా ప్రాక్టీస్ కానీ చేశారనుకోండి ఈజీగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. మీరు అదేవిధంగా వర్క్ కానీ చేసేయచ్చు. హ్యాండ్స్ ఆన్ మీకు ఎప్పుడైతే వస్తుందో దాన్నే మీరు హ్యాండ్స్ ఆన్ అంటారనమాట. ప్రాక్టికల్గా మీరు చేస్తే వచ్చేస్తుంది. ఇటువంటి సైట్స్ మనం డెవలప్ చేసేదానికి వాడతామండి. ఆర్ యూ డయాబెటిక్ అనింది. నో, ఐఎమ్ నాట్ డయాబెటిక్. నో, ప్రొసీడ్. లెట్ మీ క్లియర్ ద కన్సోల్ అండి. చూడండి ఇక్కడ ప్రొసీడ్ అంటున్నా. మళ్ళీ చూడండి ఇక్కడ
మళ్ళీ చూడండి ఒక ఏపీఐ కాల్ అయింది నీట్గా, రైట్. ఏం ఏపీఐ కాల్ అయింది? పోస్ట్ ఏపీఐ కాల్ అయింది. అంటే పోస్ట్ అంటే చూడండి ఇక్కడ దాని యొక్క పోస్ట్ ఏపీఐ కాల్ అయిందంటే సర్వర్స్ డేటా వెళ్ళి నాకు సంబంధించిన పాలసీస్ లిస్ట్ అన్నీ ఎత్తుకొని వచ్చాయి. చూడండి ఇక్కడ మంత్లీ ప్రీమియం స్కిప్ అంటున్నా, ఓకేనా, నాకు సంబంధించిన, ఓకేనా, ఓకే. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది అనమాట. మళ్ళీ ఫస్ట్ ఏపీఐ కాల్ అయింది. చూడండి నీట్గా ఏపీఐస్ కాల్ అవుతున్నాయా? అంటే జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏంటంటే వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే బేసిక్గా ఆల్ ఏపీఐస్ క్రియేట్ చేయడమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. ఈ అప్లికేషన్ కాదండి, ఎనీ ఆఫ్ ది అప్లికేషన్, రైట్. ఇప్పుడు చూడండి మనకు చూస్తే ఇక్కడ చూడండి ఇవి ఇన్సూరెన్స్ అనుకున్నాం. బ్యాంకింగ్లో కానీ సేమ్ ఇలాగే ఉంటాయండి. బ్యాంకింగ్ అంటే స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, మీరు ఏ బ్యాంక్కి పోయినా ఇలాగే ఉంటుంది. చూడండి ఇక్కడ మనం బ్యాంకింగ్లోకి ఇస్తే హెచ్డిఎఫ్సికి వెళ్తే ఇక్కడ చూడండి ఉందా? సేమ్ ఇంతేనండి బేసిక్గా. యువర్ ఎన్ఆర్ఐ కస్టమర్ అంటే రైట్ ఒక ఐడెంటిఫైర్ ఏపీఐ కాల్ అయింది, ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఎన్ఆర్ఐ అంటే యువర్ ఎన్ఆర్ఐ అంటేనా, ఓకేనా. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది? ఎస్ఎంఈ అంటే ఒక ఐడెంటిఫైర్ ఏపీఐ కాల్ అవుతుంది. ఎక్కడది? ఇలా ఇలా ఎలా చేశారు చూడండి, కాన్ఫిగరేషన్లో యూఆర్ఎల్ టు స్టేట్ అని ఐడెంటిఫై అవుతుంది. లేదా నువ్వు వారే హోల్సేల్ అన్నారు అనుకోండి, అప్పుడు ఒక ఇంక ఏపీఐ కాల్ అవుతుంది. అంటే మ్యాచ్ చేసుకుంటుంది. అంటే ఏ అప్లికేషన్కి ఏది చూపించాలి డేటా, దాని ప్రకారం మనకి డిస్ప్లే చేస్తుంటుంది. అంతా జేసన్ డేటా అండి బేసిక్గా మనకి జేసన్ డేటా ఉంటుంది, రైటా. ఇలా కాకుండా మనకి ఏ ప్రాజెక్ట్కైనా వెళ్ళొచ్చండి, రైట్. బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేయొచ్చు. తర్వాత రైట్ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్కి వెళ్ళాను అనుకోండి సపోజ్, బ్యాంకింగ్ సెక్టర్లో, రైట్, ఓకేనా. ఇది ఓకేనా, జస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నాను, పిఎన్బి. ఇక్కడ చూడండి సేమ్ ఇలాగే ఉంటుందండి, రైట్. ఇంగ్లీష్ వాంట్ టు కంటిన్యూ ద ఇంగ్లీష్, రైట్. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఏపీఐస్, రైట్. ప్రొడక్ట్స్, రైట్. యూ క్లిక్ ఆన్ ప్రొడక్ట్స్, పర్సనల్, ఈ సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ ఏపీఐస్ కాల్ అవుతున్నాయి. ఎన్ఆర్ఐ చూడండి ఇక్కడ ఎన్ఆర్ఐకి బ్యాక్ ఎండ్లో ఒక సర్వీస్ వచ్చింది. లేదా ప్రొడక్ట్స్ అంటే కార్పొరేట్ అంటే మళ్ళీ వస్తుంది. హోమ్కి ఏం ఏపీఐ కాల్ అవ్వట్లేదు. ప్రొడక్ట్స్ అంటే ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అంటే దీనికి ఏం ఏపీఐ కాల్ అవ్వట్లేదు. కస్టమర్ కేర్ అంటే ఏపీఐ బ్యాక్ ఎండ్కి వెళ్ళట్లేదు. జస్ట్ ఇక్కడే స్టాటిక్ డేటా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఎన్ఆర్ఐ సర్వీస్ అంటే ఇక్కడ ఒక ఏపీఐ మనకు కాల్ అయిందండి. నేను చెప్పేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏపీఐస్ అనేవి వెళ్తూ ఉంటాయి బ్యాక్ ఎండ్ కంటే. ఫ్రంట్ ఎండ్లో దాని ఇన్ఫర్మేషన్ లేకుంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళి తెచ్చుకుంటుందండి అది, రైట్. గోపి అర్థమవుతుందా? Yes, sir. Understand. రైట్. 1 minute. రైట్. అలా కాకుండా మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. లైక్ బ్యాంకింగ్ కానీ టెలికాం నుంచి కానీ మనం వర్క్ చేయొచ్చు. టెలికాం డొమైన్లో దీన్ని ఏమంటారంటే డొమైన్స్ అంటారు. బేసిక్గా ఇన్సూరెన్స్ డొమైన్లో ఉండే ప్రాజెక్ట్స్ అనమాట, ఓకేనా. బ్యాంకింగ్ డొమైన్ దాంట్లో ఉండే ప్రాజెక్ట్స్ ఎనీ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీరు వర్క్ చేయొచ్చు అనమాట. టెలికాం అంటే చూడండి ఇక్కడ టెలికాంలో రిలయన్స్ జియో తీసుకోండి, రైట్. ఇది సేమ్ ఇలాగే ఉంటాయి మనకి బేసిక్గా. రిలయన్స్ జియోలో చూసుకున్నాను అనుకోండి, రిలయన్స్ జియో అంటే వీళ్ళ బిజినెస్ ఏం చేస్తారు, దే హ్యావ్ సమ్ బిజినెస్ 5G 6G ఇలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇలా చూసుకున్నారనుకోండి సేమ్ నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి చూడండి కలెక్ట్ అంటున్నారు చూడండి ఇక్కడ
యూ క్లారిటీ ఎంఎస్ సంథింగ్ చేశారు 5G అంటే దీనికి ఒక చూడండి ఇక్కడ ఆత్ జేసన్ డేటా అథెంటికేషన్ అవుతుంది. తర్వాత గెట్ చూడండి ఇక్కడ ఏంటి బ్యాక్ ఎండ్లో చూడండి ఇక్కడ అంటే ఈ వెబ్ పేజ్ ఐ మీన్ ఈ వెబ్ పేజ్ డిస్ప్లే అయ్యేదానికి ఎన్ని ఏపీఐస్ కాల్ చేసిందండి 1 2 3 4 5 6 7 8 అంటే మల్టిపుల్ సర్వీసెస్ ఐ మీన్ సర్వీసెస్ అంటే ఏపీఐస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దట్ ఈస్ నాట్ రైట్ టైం. మనం డిస్కస్ చేసుకుందాం ఈజీగా. ఇక్కడ మీకు చూడండి ఆ రిక్వెస్టెడ్ యూఆర్ఎల్ ఏంటి సేమ్ అండి. బేసిక్గా మీరు రియల్ టైంలో వెళ్తే మీరు ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని జనరేట్ చేసుకుంటారు. చూడండి ఇక్కడ దీన్ని చూడండి. ఇది రిక్వెస్ట్, దీనికి రెస్పాన్స్ హెడర్స్ ఏమున్నాయి, రెస్పాన్స్ రిక్వెస్ట్ హెడర్స్ ఏమైనా ఉన్నాయా, అది ఏ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, రైట్, దాని రిఫరల్ ఏంటి, ఎక్కడికి వెళ్ళింది, ఆ యొక్క ఐ మీన్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్లాట్ఫామ్ ఏంటి, యూజర్ ఏజెంట్ ఏంటి, ఇలా డిఫరెంట్గా అన్నీ క్యాప్చర్ అవుతాయి. దీనికి ప్రివ్యూ అంటే ఏంటి చూడండి ఇక్కడ చూడండి. ఇది చూడండి మోస్ట్ ఆఫ్ ది టైం మీకు జేసన్ డేటా వస్తుందా లేదా, ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రిప్ట్ రాశారా, లుక్అప్ వాల్యూ అని సంథింగ్ లుక్అప్ ఫాల్స్ అని అలా వస్తుందా లేదా, రైటా. లుక్అప్ కోడ్ ఎనేబుల్ క్యాప్చా ఫ్లాగ్ ఏం రాయాలి, ఓకేనా. 5Gలో రైట్ ట్రూ 5G వెళ్తే తర్వాత జియో ఫైబర్కి వెళ్ళొచ్చు, రైట్. ఫైబర్లో కానీ చూడండి ఇక్కడ ఫెచ్ ఏపీఐ కాల్ అయింది, రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ జేసన్ ఫార్మాట్లో వస్తుందా, ఎవరు ఇనిషియేట్ అయ్యారు, టైమింగ్ ఏంటి చూడండి ఇక్కడ, కుకీస్ ఏమన్నా ఉన్నాయా చూడండి, సెషన్ ఐడి జియో సెషన్ ఐడి మెయింటైన్ చేసుకుంటుంది, రైట్. ఇవన్నీ తెలుసుకుందాం మనం స్లోగా 1 by 1 తెలుసుకుందాం. ఇలా కాకుండా మీరు టెలికామ్ డొమైన్ కాకుండా లాజిస్టిక్స్ డొమైన్లో కానీ ఉండొచ్చండి. లాజిస్టిక్స్ డొమైన్లో మనకి మెయిన్ ఫెడెక్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్గా అయితే లోకల్గా అయితే ఫెడెక్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్గా అది డెలివరీ, బ్లూ డాట్, వీటికి సేమ్ ఏదైనా మీరు వర్క్ చేస్తారు బేసిక్గా, రైట్. ఫెడెక్స్ అనుకోండి, ఫెడెక్స్ వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు ఫెడెక్స్, రైట్. ఇది ఫెడెక్స్ ఇంటర్నేషనల్ డొమైన్ అనమాట. ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అన్నారు కదా, సైన్ ఇన్ ఎవరు చేస్తారు చూడండి, సింపుల్ షిప్మెంట్ ఉంది, షిప్మెంట్ ఏం చేస్తుంది, ట్రాకింగ్ ఏంటి, ఫంక్షనాలిటీస్ అనమాట. ఇవన్నీ సింపుల్ అండి. మనకి రియల్ టైమ్ యూజ్ కేసెస్ వీటికి ఎలా డెవలప్ చేస్తాము, సాలిడ్ ప్రిన్సిపల్స్ ఎలా అప్లై చేస్తాము, ఏ విధంగా మనం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చేస్తాము, ఏ విధంగా డిఫరెంట్గా మొత్తం చూస్తాం అనేది రియల్ టైం ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుందండి. రియల్ టైంలో మీరు అసలు భయపడొద్దు. దీనికి కావాల్సింది ఏంటంటే మనం మంచిగా ప్రాక్టీస్ చేసి వెళ్తే మేనేజ్ చేయొచ్చండి, అంతకాడికి ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి మీరు ఈ అప్లికేషన్ మీరు వర్క్ చేస్తున్నారంటే ఓకేనా. ఇప్పుడు చూడండి ఇది నెట్వర్క్లోకి వెళ్తే ఎన్ని ఏపీఐ కాల్ చేస్తుందో మీకు ఈజీగా అర్థమవుతుందండి. లెట్సే ట్రాకింగ్ వెళ్ళాను, మీ షిప్మెంట్ ఐడి ఇచ్చాను 1 2 3 4 5 6 7 నేను ట్రాక్ ఇచ్చానంటే చూడండి ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్లో నెంబర్ ఆఫ్ ఏపీఐస్ వేసిన తర్వాత అదేం చెప్తుంది నాకు, అన్ఫార్చునేట్లీ వీఆర్ అనేబుల్ టు రిట్రీవ్ అవర్ ట్రాకింగ్ రిజల్ట్ అట్ దిస్ టైమ్, ప్లీజ్ ట్రై ఆఫ్. అంటే ఏం చేస్తుంది అంటే టోకన్స్ కానీ ఏదైనా సరే బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి సమ్ డేటా తీసుకొని వచ్చింది, అది ఈవెంట్స్ కానీ షిప్మెంట్ ట్రాకింగ్, వ్యాలిడేట్ యాప్, సో మెనీ ఏపీఎస్ కాల్ చేసుకున్న తర్వాత నా డేటా లేదని కన్క్లూడ్ చేసింది అనమాట. ఇవన్నీ మనం డెవలపర్గా ఉండి డెవలప్ చేసుకుంటామండి. ఈ లాగిన్ ఫంక్షనాలిటీ అంటే ఏంటి, ఇప్పుడు మనం లాగిన్ అవ్వచ్చు, క్రియేట్ ద యూజర్ ఐడి ఫర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, ఓపెన్ అన్ అకౌంట్, మీరు అకౌంట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తాం చూడండి, నెట్వర్క్లోకి వెళ్తే చూడండి ఇక్కడ క్లియర్ చేశాను కదా, క్లియర్ అని చేసిన తర్వాత అకౌంట్ ఉందా, యూజర్ ఐడి ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ ఏంటి, చూడండి ఇక్కడ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అన్నా దానికి ఒక ఏపీఐ కాల్ అవుతుంది చూసారా. అథెంటికేషన్ ఆత్ డాట్ జేసన్, ఈఎన్ డాట్ జేసన్, అర్థమవుతుందా గోపి, రైటా. ఈ ప్రాజెక్టులు కాకుండా మీరు హెల్త్ కేర్ చూసుకున్నట్లయితే ఇది సేమ్ ఏ ప్రాజెక్ట్కైనా వర్క్ అవుతుంది. లేదంటే ఈ కామర్స్ చూడండి ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ డొమైన్ అంటారు దీన్ని, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్నాప్డీల్,
ఏజియో ఇవన్నీ సపరేట్గా మీరు చేయొచ్చు. మీరు ఏ సైట్లోకి వెళ్ళినా సరే మనం సేమ్ ఇదే ఫంక్షనాలిటీ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ అవుతుంటుంది. ఫ్లిప్కార్ట్ లైక్ అమెజాన్లోకి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ వెళ్తుంటుంది. ఇన్స్పెక్టర్ ఇచ్చామంటే ఇన్స్పెక్ట్ 1 minute. ఓకే, చూడండి ఇక్కడ ఇది అమెజాన్ లాంచ్ చేశాం కదా. మరి నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళాలండి. నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం లేకుండా క్లియర్ చేస్తున్నాను. సపోజ్ నేను మొబైల్స్ మీద క్లిక్ ఇచ్చాను అనుకోండి, ద మూమెంట్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, చూడండి ఇక్కడ అంటే ఇక్కడ ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్కి వెళ్ళి చూడండి గెట్ ఏపీఐ కాల్ చేసి బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఏ మొబైల్స్ అయితే ఉన్నాయో, మొబైల్స్ ఆల్రెడీ ఇలా డేటాబేస్లో ఏ మొబైల్స్ అయితే ఉన్నాయో ఆ మొబైల్స్ అన్నీ తీసుకొచ్చి నా కేటగిరీస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది. ఇక్కడ చూడండి సింపుల్గా నేను ఇక్కడ చూడండి అయిపోయిందా. ఇది చూడండి ఇక్కడ చూడండి com.amazon.eel సెర్చ్ ఆటో కంప్లీట్ యుఐ సర్వీస్ మెట్రిక్స్. ఇది ఒక ఏపీఐ కాస్ట్ ఏపీఐ కాలేదు. చూడండి ఇక్కడ ఇది ఒక ఏపీఐ amazon.production. ఓకేనా. ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్ సైడ్లో లెట్స్ ఏ యాపిల్ అని సెలెక్ట్ చేసుకుంటానండి. క్లియర్ చేశాను కదా, యాపిల్ అని సెలెక్ట్ చేసుకుంటా. చూడండి యాపిల్ అని సెలెక్ట్ చేసుకుంటే దీనికి ఏమైంది అంటే గెట్ అంటే వెళ్ళింది, అంటే ఈ ఈ డేటా అనేది సిఎంలోకి వెళ్ళి పోస్ట్ అయిపోయింది. అప్పుడు దీనికి సంబంధించిన ఫిల్టరింగ్ అవన్నీ జరిగి బ్యాక్ ఎండ్లో నాకు చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓన్లీ యాపిల్ ఫోన్సే నాకు డిస్ప్లే అయ్యాయి అనమాట. బ్యాక్ ఎండ్లో సమ్ లాజిక్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ, వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ డైమెన్షన్స్ ఎక్కడ వెళ్ళింది, ఏ వాల్యూ వెళ్ళింది, ఓకేనా, రీజన్ ఐడి ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, వాళ్ళ డేటా ఎలా ఉంటుంది, ఓకేనా, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ పేలోడ్ చూడండి ఇక్కడ మీరు పేలోడ్ చూస్తే అర్థమైపోతుంది. ఓకేనా, వాళ్ళ పేలోడ్ అంటే రిక్వెస్ట్ ఇచ్చేది. ఓకేనా, చూడండి ఇక్కడ ఓకేనా. ఓకే, సజెషన్స్ ఏమున్నాయి, ఓకే దెర్ ఈజ్ నో రిక్వెస్టెడ్ డేటా. చూడండి హెడర్స్లో పేలోడ్, ప్రివ్యూ, రెస్పాన్స్, ఇనిషియేటర్, కుకీస్లో ఏమన్నా స్టోర్ అవుతున్నాయా చూడండి ఇక్కడ వాటి ఎక్స్పైరీ ఎంతసేపు అవుతాయి, ఎంతసేపట్లో ఎక్స్పైరీ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ మనం కమింగ్ సెషన్లో నీట్గా తెలుసుకుందామండి. చూడండి ఇక్కడ చూడండి ఎంత డేటా వచ్చింది చూడండి ఇక్కడ ఈ వెళ్ళింది ప్రోడక్ట్కి వెళ్ళిందా, ఏపీఈ సంథింగ్ ఈవెంట్ జనరేట్ అయ్యి దాని నుంచి డేటా తెచ్చుకుంది. చూడండి ఇక్కడ రిటైల్ అంటే రిటైల్ ఎక్కడ ఉంది, www.amazon.in వెళ్ళింది. ఇది మెసేజ్ ఐడి, మెట్రిక్ నేమ్ ఏంటి, ఎలా కమ్యూనికేట్ అయింది, సెషన్ ఐడి ఏంటి, పేజ్ ఏంటి, ఏ పేజ్లో ఏ డేటా పెట్టాలి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను తీసేసాను అనుకోండి, ఇంకొక ఏపీఐ కాల్ అయ్యి నార్మల్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కాదండి, బేసిక్గా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయండి. అంటే ఈ కామర్స్ కానీ, ఏవియేషన్, ఫ్లైట్ టికెట్స్ కానీ, ఫుడ్ అండ్ బెవరేజెస్, రైట్, నెస్లే, కోకోకోలా, సోషల్ మీడియా అండి, నెట్ఫ్లిక్స్, సోషల్ మీడియా అండ్ స్ట్రీమింగ్ ద మీడియా, రైట్. సోషల్ మీడియా వేరు, స్ట్రీమింగ్ మీడియా అంటే వీడియోస్, రైట్. అంటే మీరేంటి ఇన్స్టాగ్రామ్, రైట్, ఆహా, యూట్యూబ్ ఇవన్నీ సంబంధించిన ఈ అప్లికేషన్ చేస్తుంటాం. తర్వాత ఇండియన్ సర్వీసెస్ వచ్చేసరికి మనకి ఏమైనా అంటే ఒకటండి, ఇండియన్ సర్వీసెస్కి అంటే ఇండియన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఏం చేస్తుంది, మనకు పోస్టల్ సర్వీస్ ఒకటి ఉంది, పాస్పోర్ట్ ఏదన్నా జనరేట్ చేయాలన్నా, రేషన్ కార్డ్ సర్వీస్ ఏదైనా ఉంటుంది, పాస్పోర్ట్ సేవ అని ఒకటి ఉంటుంది. మీరు గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ది టైం అంటే ఐటీ ఎంప్లాయీస్ అందరూ పాస్పోర్ట్తో ఉంటారు కాబట్టి ఇది ఉంటుంది అనమాట. ఇది కానీ సేమ్ అండి బేసిక్గా, అవునా, రైటా. అసలు రియల్ టైంలో మీరు భయపడొద్దండి, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ టికెట్ బుకింగ్ అండి. బేసిక్గా టికెట్స్ అంటే టికెట్స్ ఇష్యూ చేస్తుంటాయి, రెడ్ బస్, అబీబస్, మేక్ మై ట్రిప్, గోయే బీబో, మొబీకిక్, బుక్ మై షో, రైట్. ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ కానీ, గూడ్స్ కానీ, తర్వాత బుకింగ్ హోటల్స్, ఇలా మెనీ మోర్. మీరు ఏ ప్రాజెక్ట్కైనా
వర్క్ చేయొచ్చండి. ఎవరికైనా రియల్ టైం కావాలంటే మొబైల్ నెంబర్స్ అవి డీటెయిల్స్ ఇస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. రేపు కలుద్దాం.